కూడా అన్నాడు కదా నువ్వు నా మ్యాన్ హే నేను నీ క్వీన్ హే. పెళ్లి చేసుకుంటా నీకు నమ్మకం ఉందా? లేదు. చేసుకుంటావు పెళ్లి? ఎంతసేపు సరే నిజంగా చేసుకుంటా పెళ్లి? అసలు నేను అవుతుంది ఇప్పుడు నాకు అర్థం పెళ్లి సో పక్కా చేసుకుంటా పెళ్లి? అన్న ఇప్పుడు చేసుకుంటాను. తెలుసా నాకు నీ గురించి? ఇప్పుడే చేసుకుంటాడు. బాగుంటుంది నిజంగా చెప్తున్నాను. సైరా 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 ప్రేమకి సైరా నువ్వు వైర వైర వై 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 అమ్మనిగా విదిలక బుర్రల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హార్టుల్లోని Hello, what's up, man? Stan, you welcome back to our channel, Sri Bro Official. Welcome back, guys. Pony గట్టిగా అరసకండా బ్రో వాళ్ళ డాడీ కొంచెం హాస్పిటల్ సో మనతో వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఏం కాదు. అందరికీ మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే నైనా వాళ్ళ డాడీకి అసలు బాగాలేదన్నమాట. చావు దాకా పోయి వచ్చిండు. ఐ మీన్ అంతవరకు అయింది కదా, పదవడకు లేదు. సో ఇప్పుడు హాస్పిటల్ అన్నమాట ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దేవుడు నమ్మే వాళ్ళందరూ కూడా కొంచెం కోరుకోండి, వాళ్ళ డాడీకి మంచిగా చాలా కోరుకోండి. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. సో నేను కూడా ఏం బాధపడకు, వాళ్ళు చూస్తున్న ట్రీట్మెంట్ జరుగుతుంది, మంచిగా అయిపోతుంది. కొంచెం నవ్వు పాపం ఒక్కతే ఉంది. ఒక 1 వీక్ 10 days 1 వీక్ నుంచి హాస్పిటల్లో ఉంటుంది, అక్కడే పడుకుంటుంది, అక్కడే ఉంటుంది. అయినా ఏం కాదు అని ఏం ఏడొద్దు. సో అమ్మాయి అనమాట చాలా కష్టపడుతుంది. సో దేవుడిని నమ్మే ప్రతి ఒక్కరు కూడా కోరుకోండి వాళ్ళ డాడీకి మంచి రికవరీ అయిపోయి మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి. దీని గురించి ఇంకో వీడియో మాట్లాడతా, ఇవన్నీ పక్క పెడితే. సో ఈ అమ్మాయిని నవ్వుపేయడానికి ఒక మంచి క్రేజీ ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు. ఏడవద్దు, సాకు ఎందుకు ఏడుస్తున్నావే? మంచిగా అయిపోతుంది మీరు అడిగి తెలుసా. ఇంతమంది డాక్టర్స్ మాకు తెలిసిన డాక్టర్సే ఉన్నారనమాట, వాళ్ళతోనే మాట్లాడి చేపిస్తున్నా, దగ్గరుండి మరీ చూసుకుంటున్నా అంటారా. సో ఇప్పుడు వీడియో ఏంటంటే సోనుజున్ లోపల ఉన్నారు, వాళ్ళ మీద ఒక క్రేజీ ప్రాంక్ చేస్తున్నా. అది ఏంటంటే మీకు చెప్పాను, జస్ట్ తాళి చూపిస్తా అంతే. సో ఈ వీడియో మీకు అర్థం కాదు, ఒక్కసారి చూడండి. అది ఏమైంది అర్జెంట్ ఒక నీతో మాట్లాడు. ఒక నిమిషం ఆగు నాని. నువ్వు ఏందన్నా వస్తావు అర్జెంట్ ఏం పుల్ల పెడతావు లేదు, ఫిక్స్ అయిపోయి నిజంగా చెప్తున్నా కాదు, చెప్తా మీ అసలు మీ ఇద్దరిది. నాకు ఆల్రెడీ ఆ పిల్ల మొన్న ఫేక్ ప్రాంక్ చేసిన, కానీ ఈ మాట మాత్రం నిజమే. నిజంగా జున్ను వీడియోస్ కోసం పెళ్లి వీడియోస్ కోసం ఎలా చేస్తున్నాను కూడా అన్నాడు కదా. నువ్వు నా మ్యాన్ హే నేను నీ క్వీన్ హే. కన్నమ్మ అంటే ఎంతమంది కన్నా చెప్తున్నారు కన్నా కన్నా అని. నా మీదనే నువ్వు ఉంటావు చూసినావా? అందుకే నేను కాపానికి హీరోస్ మీద వచ్చా. సరేనా? ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయికి ఏం చెప్పినాడు, కన్నమ్మ నీ పేరే వేయించుకో. ప్రతి ఒక్కరు కన్నమ్మ కన్నమ్మ అంటే అయిపోతుంది. కన్నం పెట్టినట్టు కన్నం అయిపోతుంది. సో అన్ని పక్క పెడితే ఒకటి చెప్పిన కదా, అరే నేను అడిగిందానికి మాత్రం వస్తుంది, అడిగిందాక మాత్రం వస్తుంది చెప్పాను. ఇంకేమవుతుంది నువ్వు కూడా ఒక నిమిషం మీసాలు లిప్పుకోలేపు నువ్వు. ఏంట్రా ఏమడిగినా మొగతనం చూపారా మీసాలు? ఏమవుతుంది నా మొగతనం, కానీ నాకు చూపిస్తే ఏమొస్తుంది రా మొగతనం. చూపించావు కదా చాలా మందికి బయట. అంత లేదమ్మా ఇక్కడ. మచ్చా నీకు నమ్మకం ఉంది ఇద్దరు పెళ్లి చేసుకుంటాను? ఎందుకు లేదు చెప్పు. గోవాలో చెప్పినాడు కదా ఇన్స్టాలో. హలో వాళ్ళు తాగి చెప్పింది కదా. నేను ఏం చెప్పలేను, నిజంగానే చెప్పినాడు. అస్సలు చెప్పలే, ప్రాణం చెప్పలే. చెప్పింది కదా. ఓవర్ చెప్పినా బ్రో. అరే అలా తాగి మాట్లాడినా అన్నా నాకు వద్దన్నా అన్నా, నా వదలవుతావు. టార్చర్ భరించలేకపోతున్నా, అయినా వీడియోస్ కోసమే కదా, ఏం కాదు. ఈ విషయం
భూమి లేదు కదా అమ్మ భూమి లేదు నువ్వు చెప్పు భూమి ఉండేప్పుడు మరి పైన ఎట్లా తెలుసు ఈ మాట నేను బయట చెప్పిన చెప్పుకోవాలి. అంత సినిమా బయట ఏం చెప్పలా చెప్పలే ఇగో నేను మొన్న ప్రాంక్ తో ఒకటి ఫిక్స్ అయినా నువ్వు గాని రిషి అన్న గాని భూ అన్న గాని ఏం చెప్పినా నమ్మొద్దు అని ఫిక్స్ అయినా ఇది మాత్రం నిజం. నాయన నువ్వు చెప్పి ఇద్దరు పెళ్లి చేసుకుని నమ్మకం నైన్ కూడా ఇప్పుడు నమ్మలో 9 కూడా వచ్చింది అమ్మో. నవ్వుతో చెప్పు ఇద్దరు పెళ్లి చేసుకుంటే నీకు నమ్మకం ఉందా లేదు. ఎందుకు రీజన్ చెప్పే. నాకు ఏమో ఫస్ట్ నుండి చూసిన బట్ నేను లేదు ఒక్క చేసుకుంటది అంటే నేనేం పని చేస్తాను. చూసినావా చెప్పి ఇప్పుడు చేసుకోవాలి చేసుకుంటాను. డౌట్ తో చెప్తుండు కాకపోతే నీకు బతికే ఉండదు లేదు దేనికుండదు బతుకో. ఏమి ఉండదు. ఎందుకు ఏం చేస్తావే ఏం చేస్తావే అంటే జైలు పిఎస్ కోతో పిఎస్ నేను అంత చీప్ ఏం కాదు మరి మరి యాసిడ్ పోసేయడమే. పోలీసు వాళ్ళతో నేను ఎందుకు గుట్టిస్తారా నాకు మంచి నేను కోయమంటావు ఏంది సరే చందు నిజం పెళ్లి చేసుకుంటావు చేసుకుంటా పక్క. పక్క ఒప్పుకోపోతే ఒప్పించి ఒప్పుకోకపోతే ఒప్పుకునేంత వరకు వీడితో ఒకవేళ ఒప్పుకోకపోతే సెకండ్ ఆప్షన్ చెప్తున్నా సెకండ్ ఆప్షన్ నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు చించి చెప్పు చించను నీకు టైం తీసుకుంటావు మీరు చెప్పరా నువ్వు వేసుకుంటావు పెళ్ళి చూడు అది ఎంతసేపు ఏంట్రా ఏంద్రా చేస్తున్నావు ఏంట్రా చేసుకోవా అంటే నువ్వు నా ప్రాణమే నీకంటే ఎక్కువ అరే ఎంతమంది చెప్పారు మాట నిజం చెప్పు ఇన్స్టాగ్రామ్ లో నేను ఎవ్వరికి చెప్పు అసలు నేను ఎక్కువ అమ్మాయిలతో కూడా చాట్ చేయ. ఈడ మా టీమ్ లోకి వచ్చిపోయి ప్రతి ఒక్క అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ చాట్ చేసి పట్టుకొచ్చిండు నేను ఎవరితో ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేస్తే సోను అన్నతో నేను చాట్ చేస్తా సోను అన్న నాకు తెలుసు అది. కాదు మా అమ్మ ఇప్పుడు సరే, సోను అన్న అంటారు కదా సోను అన్న అనలా సోను అన్న అని సోనుతో చాట్ చేస్తా సరే ఇప్పుడు నేను చాట్ చూపిస్తా చూపి నేను కూడా చెప్తా నా దగ్గర విత్ ఎగ్జామ్ చూపిస్తా నా దగ్గర ప్రూఫ్ తో సాగు ఉంది ఒక అమ్మాయి చూపియాలా నా దగ్గర ఒక అమ్మాయి కాదు 2-3 అమ్మాయిలు చూపి బ్రో చూపిస్తా అన్న నన్ను ఎందుకన్నా ఉంటారు మీరు. నిజమే నేనేం తప్పు చేయన్నా చేసిన స్టార్ట్ చేసిన తప్పు చేయ. సరే ఇవన్నీ పక్క పెడితే ఎంతమంది అమ్మాయిలు వీళ్ళంతా అబ్బాయిలు అంత లేదు అన్ని లవాట్లే ఏంది అది? ఏంది ఇది? ఆడేం లేదు నుంచి నేను చెప్తాను అంతమంది లవాట్లు ఏంటి మూవీ ప్రియా ఫ్యాన్ పేజ్ అంట స్వీటీ మనకు తెలిసింది గమ్ముండు స్వీటీ విన్నీ రియా జీవన నవేదిత గమ్ముండు వాళ్ళందరూ బయసంగా ఉంటారు మౌని అచ్చి గమ్ముండు మంచి మంచి అమ్మాయిలు రోక్కు సీత గీత సుజాత నిత్య సత్య సువర్ణ ప్రియ శ్రియ మాయ నీల మధుబాల రాధిక రాగిని మంచి మంచి అందరూ ఇన్స్టాగ్రామ్ అరే కొంచెం స్లో ఉందిరా లేకపోతే ఇంకెంతమంది బయటకు వెళ్ళేటోళ్ళు మచ్చా కాదు మచ్చా మా వాడు ఇన్స్టాగ్రామ్ చూస్తాను నీకు ప్రియా పెట్టుకుని మన ఎందుకు బేసిక్ గా నేను మీ వాడు మీ వాడు ఏమంటారు పిల్లతో మాడే పిల్లతో కూడా సిస్ అని చెప్పి లవ్ చెప్తాడు బయట లోపల తెలుసా నీకు చూపి ప్రూఫ్ నెంబర్ మాత్రం ఉంటుంది తెలుసా హైలైట్ నువ్వు చూడ గోవాలో వ్యానిష్ బోర్డ్ లో చాట్లు చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ దీని ద్వారా చేయడు ఇన్స్టాలో చెయ్యడు బ్రో స్నాప్చాట్ కదా స్నాప్ లో కూడా ఏం లేదు బ్రో చూసి. డిలీట్ సరే ఇవన్నీ పక్కన నువ్వు చెప్పు ఆమె వేసుకుంటావు నన్ను దెంగ పెట్టకురా మీరు నన్ను ఎందుకు ముట్ట చేయడం ఎందుకంటే నువ్వు యూజ్ చేస్తావు కదా అది ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో కూడా మచ్చ ఏమంటుంది తెలుసా స్నాప్ లో చెప్పాలా నాకు తెలుసు ఏమైనా చెప్పురా. తెలుసా నేహా సిస్టర్ ప్రియా సిస్టర్ తెలుసు. లక్కీ సిస్టర్ అలా సిస్టర్ సిస్టర్స్ అంటారు Sister అంటారు. మాత్రమే సిస్టర్ సిస్టర్ ఉంటుంది లోపల జున్ను ఉన్నప్పుడు డైరెక్ట్ వీళ్ళు చెప్పిన 3 పేర్లు ఒక్క నిమిషం. పేర్లా చెప్పిన ప్రియా నేహా నాకు తెలుసు వాళ్ళు కదమ్మా ఎవరు నీ దాంట్లో నేహా సిస్టర్ అని ఒక ఆమె ఉంటది నేహా కాదు ఇంకొక అమ్మ. ఒక్క నిమిషం ఆగు. నేహా ఏ, సరే వద్దురా నీ వల్ల బ్రో, లేదు లేదు నేను చూడ వద్దు, అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత పక్క ఆ, చూస్తున్నా చూసుకో మీరు. ఆ, సరే నిజంగా చేసుకుంటా పెళ్ళి అసలు నేహా వద్దు ఇప్పుడు నాకు అర్థం లేదు. పెళ్ళి చేసుకో. చేసుకుంటావా అయ్యో అయిన లిస్ట్ లో ఒక ఆమెని నీ దాంట్లో వేసిండు అంత సినిమా లేదమ్మా నేహా అంటే వాళ్ళ చెల్లె ఒగొత్తు పెళ్ళి అయిపోయిందిరా వాళ్ళ చెల్లెకి పెళ్ళి అని తెలుసా నా ఆమెక ఆమె కిందకి అవుతుందిరా పెళ్ళి వాళ్ళ చెల్లె ఆమె పెళ్లి చేసుకోవాలి జీతంలో ఎవరు ఇంకా సరే అని వదిలేసి నేహా పోతే లేరు రైట్. నిన్న ఒపీనియన్ మాట ఇంకా ఎట్వరకు కూర్చున్నావు ఓ మై గాడ్ యో ఆమె వాళ్ళ డాడీ బాగా స్పందన స్పందిస్తున్నావా కొంచెం మాట వినవే కొంచెం దారి తప్పవే
స్పందిస్తుంది. వాళ్ళ డాడీ సరే నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటున్నావు? అవ్వనా చేసుకుంటానా, బరాబర్ చేసుకుంటానా, 100% చేసుకుంటానా. నువ్వు చేసుకుంటా. ఇందాక 2 minutes టైం ఇచ్చా. ఒక సెకండ్ ఆప్షన్ ఏం చెప్పు. ఏంటిది? ఒకవేళ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తావని. ఒప్పుకోకపోతే చేసుకోను. చేసుకో పక్కా. చేసుకోవా? చేసుకుంటారంటరా? ఒక నిమిషం అన్న, ఇప్పుడు చేసుకోమని చెప్పి నేను బలవంతంగా తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్ నుంచి నేను దూరం చేయలేను. ఆమె ఒప్పించి ఇంకో రీజన్ దొరికిందిరా. రీజన్ కాదు మచ్చ, ఏంది రీజన్ కాదు. నేను వాళ్ళ ఇంట్లో 2 ఆడపిల్లలు, మమ్మీని చూసుకోవడానికి డాడీని చూసుకోవడానికి ఎవరు ఉంటారు. పెళ్ళైన వాళ్ళు 2 వెళ్ళిపోతారు, వాళ్ళ మమ్మీ డాడీని ఎవరు చూసుకుంటారు. అవును, నా దగ్గర ఉంటే 100%. అంటే వాళ్ళిద్దరు ఆ చెల్లెళ్ళ మొగుళ్ళు చూసుకోరు. ఎవరు అర్థం కాదు. మనమే కంత్రిగాళ్ళం ఉన్నాము. బ్రో నువ్వు చాలా కంత్రిగాని, ఏ నంబర్ కిలాడివి నువ్వు. చాలా జెన్యూన్ ట్రస్టెడ్ పేజ్ 24/7. సరే సో పక్కా చేసుకున్నా పెళ్ళి అన్న. ఇప్పుడు చేసుకుంటాను. తిరాదాలి తెలుసా నాకు నీ గురించి. ఇప్పుడే చేసుకుంటాడు. చేసుకో నేను చేసుకోరా. యూట్యూబ్ లో మంత్రాలు కొడతా కన్నా. తాళి కట్టాలి, దాని చేతి పట్టుకోవే. మెంటలా నీకు? నువ్వు అంటే నా ప్రాణం కన్నా. అయితే చేసుకో. ఇప్పుడు వేసుకున్నా ఇట్లాంటి పెళ్ళొద్దు. మా ఇంట్లో ఉండాలా. తర్వాత పెద్ద గీతం అట్లా నాకు వద్దు. నాకు వద్దన్నా. చేసుకోరా. చేసుకుంటున్నావు కదా. వద్దు. చేసుకోలేవా? నా గురించి ఏం చేయలేవా? నేను అట్లా ఈ విషయంలోనైతే అసలే చేయను. ఏ విషయంలో చేస్తావు? పెళ్లి విషయంలో చేయను, వేరే అన్ని విషయాలలో చేస్తా. చెయ్యను కన్నా. కన్నా ప్లీజ్ అర్థం చేసుకోను నిజంగా కన్నా. మంచిగా చెప్తున్నా చేసుకో. మస్తు వీడియోలు వస్తాయి. పాడలేడు మాంగళ్యం తంతున్నా నేనా. నాకు వచ్చి మంత్రాలు. మాంగళ్యం తంతున్నా నేనా మా జీవన ఏతున్నా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా, తల్లిదండ్రుడు ఖాయం అంటున్నా. పట్టుకో కన్నా. మెంటల్ తెంగిందా? ఏ వద్దు నా చెయ్యి. అరే తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా కన్నా అట్లా పడేద్దు కన్నా. వచ్చి అన్న నాకు నిజంగా చెప్తాను, ఒక నిమిషం మాకు నిజంగా చెప్తున్నా మచ్చ. దీనికి నా మీద అసలు ప్రేమ లేదు. ఏదో నా ఫ్యూచర్ గురించి ఏదో పైసల గురించి ఉంటుంది అనిపిస్తుంది. ప్లీజ్ బ్రో, అర్థమైంది. ఇప్పుడే బ్రో 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 ఐ డోంట్ బ్రో అంటే బావా రావా ఒకసారి. తాళి కట్టించుకొని నేను కట్టించుకోను. మా ఇంట్లో లేదు, నేను ఎందుకు కట్టించుకోవాలరా? ఎందుకు కట్టించుకోవాలన్నా? అంటే లవ్ చేసి ఇంట్లోనే ఏంది చెప్పకుండా పెళ్లి చేసుకోవాలా? వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేవు మరి? ఇప్పుడు తాలిస్కర కడతా అన్నప్పుడు ఏమందుకు ఏమని లేవు? నాకేం తెలుసు, మీరు మజాక్ చేస్తారేమో అనుకున్నా. నేను చేసుకోనన్నా, మా ఇంట్లో ఒప్పుకుంటేనే చేసుకుంటా, లేకపోతే చేసుకో. సో గైస్, సో సోను రియల్ లవర్స్ కాదు. అంత లేదు. ఫేక్ కపుల్ రియల్ లవర్సే. మేము ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా అట్లా మంచుకుంటున్నాం. అంటే మా టీమ్ లో అందరు ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చే ఉన్నారు అనమాట. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే సీఎన్ వాళ్ళు రిషన్ వాళ్ళు కూడా ఫ్యామిలీ ఒప్పినికనే పోతారు, కానీ మీరు విడిపోండి అని చెప్పి అయితే ఈ రోజు అందుకే చెప్తున్నా. కొంచెం మీ ఇంటికి వస్తా మేము డాడీ నెంబర్ మాట్లాడుతున్నట్టు నేను సెట్ కాలే పొంగులోది. సెట్ కానీ ఎట్లా చేస్తారా? పెళ్లి చేసుకో, వ్యూస్ వద్దు, నాకు అట్లా వద్దే వద్దు. అప్పుడు సెట్ అయిపోతుంది. నాకు అట్లా వద్దు. ఇక ప్రియా భూ సెట్ అయిపోతుంది. ఏందన్నా చేస్తారు. ఈమె ఫస్ట్ తాళి కడితే చేసుకోలేదు నిజంగా. చేసుకుంటే పక్కన పెట్టి చీప్ గా నిజంగా చెప్తున్నా. దీని మ్యాటర్ నాకు తెలియదు కానీ ఓపెన్ చాలా పవిత్రం, చాలా పవిత్రం. అపవిత్రం చేసిందిరా. రిలేషన్ లోకి వచ్చే ముందు ప్రతి ఒక్క అమ్మాయి ఏమంటారు తెలుసా? మా ఇంట్లో వడ్లుకొని నేను వచ్చి పెళ్లి చేసుకుంటున్నా అంటారు. ఈ 6 months లో ఆరెంజ్ లవ్ సినిమా ఉంటుంది చూసిన, ఆరెంజ్ సినిమా.
కొద్ది రోజులే ప్రేమ బాగుంటుంది ఇప్పుడు నిజంగా చెప్తున్నాను. సైరా 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 ప్రేమకే సైరా నువ్వు వైర వైర వై 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 తర్వాత గొడవలు, ఇంకోలా కొట్లాటలు, గొడవలు రెండు ఒకటే, అనుమానాలు. నీకు సరే మిట్టి దెబ్బలు. వీనికి కానీ తెలుసు, నిజంగా నాకు ఏం లేకుండా అన్నా. వీనికి ఎక్స్పీరియన్స్ మచ్చా, నీకే తెలుసు ఇవన్నీ. ఫస్ట్ లో ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ లో ఆల్రెడీ పడి సచ్చినా కదా, సచ్చిన తర్వాత కదా బయటకు ఎన్ని ఇయర్స్ ఉంది అప్పుడు? 3 months. 3 3 months కా ఆయన పుట్టినప్పటి నుంచి ఈ ఏజ్ వచ్చే వరకు నాకు ఫస్ట్ లవ్ అంటే ఆ లవ్ తెలిసింది ఆమె వల్ల. ఫస్ట్ తాలిగడ్డ చెప్తా, చెప్తుండు తాలిగడ్డ నువ్వు చెప్తా. అరే సోను మజాక్ చెయ్యకు. పట్టుకో ప్లీజ్ కన్నా. అరే ప్లీజ్ రా. ఏ నా మొట్ట దీనికే 3 లేదు దింగతా, మొట్ట మెడలేదు దింగతా. అరే వద్దు సోను ప్లీజ్ రా. నీకు దండం పెడతా. 2 ఇంకొకటి ఏ తుపాకీ వెళ్ళిపోతుంది. కన్నా నా దగ్గరకు వస్తుంది, నా దగ్గరకు వస్తుంది. నా మెడలేసావు అటు చేసి ఇటు చేసి. అయ్యా అమ్మనిగా విధిలక బుర్రల్లో కనపడదమ్మో లవ్వు నిజాన్ని దాచే హార్టుల్లోని పడిపోయారు. పోవాయి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయిపోయింది పెళ్లి. మంగళ చేస్తున్నా నేను అవును ఒక నిమిషం. మాట్లాడకన్నా ప్లీజ్. అయ్యో ఫ్యామిలీ అంటే ఇంపార్టెంట్ లేదు. తాళి కట్ట నీకు వస్తున్నావు. జస్ట్ వీడియో కోసం మాత్రమే. వీడియో కోసం చేసిండు అన్న. అయితే ఎట్లా కడతావురా నువ్వు? నీకు అసలు మెడలో కట్టినా మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మొట్ట కొడిపోయి ఎప్పుడు కట్టడానికి? నువ్వు కట్టు నువ్వు కట్టు సరే, నువ్వు కట్టు పాడేద్దు, నువ్వు కట్టు. మెల్లవి ఈ తాళి కట్టదు బ్రో, అర్థమైపోయింది నాకు. జస్ట్ టైం పాస్. నువ్వు పోయి ప్రియ కట్టుకో. అది నా ఫ్రెండ్ అది, దానికి ఎందుకు కడతా? అసలు నేను దాన్ని love చేయలేదు. వాళ్ళు పెడితే నేనేం చేయాలండి? నేను అది ఫ్రెండ్ అని ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. సో నేను 5 years లవ్ కట్టమని కావాలంటే వాళ్ళ లవ్ కట్టు. నేను కడతా బ్రో. ఎప్పుడు కడతావు బ్రో? 3 years. 3 years అవసరం లేదు. మరి నీకెందుకు బ్రో 3 years? ఎందుకు చెప్పు నీకెందుకు? మిమ్మల్ని అందరం దగ్గర ఉండి పెళ్లి వద్దు బ్రో, మాకు అట్లాంటి- నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మా చెల్లికి పెళ్లి చేయాలని. సరేనా? నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మా చెల్లి మా ఇంట్లో చూసుకోవాలని. ఈ ఎరిపుగాడి బాధ్యతలు లేవు, ఏం లేవు. వీడిని కూడా నేనే అంటే వదిలేసి అంటావు అంటే వాణి నువ్వు అరే ఏంట్రా అవసరం గజ్జర ఎవరు లవ్ చేయకండి. ఇప్పుడు ఇంకోసారి మోడ్డా కొట్టిపోతే లవ్ చేసింది నిజం చెప్తాను. అస్సలు లవ్ చేయకండి. లేదు అందరు లవ్ చేయండి, నాశనం కండి.